అనుకున్నదంతా అయ్యింది. మనము ఏదైతే ఊహించామో అదే జరిగింది. ఇక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు 47వ అధ్యక్షుడిగా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారుల విషయంలో ఆయన వైఖరి చాలా కఠినంగా ఉంది. దీనికి సంబంధించి మనకు ఇప్పటి వరకు చూసుకుంటే కొలంబియా, కెనడా, మెక్సికో లాంటి దేశాల వాళ్ళను బానిస సంఖ్యలతో అంటే చేతులకు బేడీలు వేసి మరి ఆయన అమెరికా యుద్ధ విమానాల్లో వారి వారి దేశాలకు పంపడం జరిగింది. ఇక ఆ దేశాల వంతు అయిపోయి మన భారతదేశం వంతు అయితే వచ్చింది. ఇక పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన చుట్టూ ఏం జరుగుతుందో మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోలో మీ విలువైన కామెంట్ కూడా ఉండాలి. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారుల విషయంలో ఆయన వైఖరి చాలా కఠినంగా ఉంది. ఇక ఇప్పటికే కొన్ని దేశాల అక్రమ వలసదారులను ఆయన చేతులకు బేడీలు వేసి మరి వారి వారి దేశాల్లోకి పంపించడం జరిగింది. ఇక వారి దేశాల్లో వాళ్ళను ఎందుకు ఇలా చేతులకు బేడీలు వేసి మరీ పంపిస్తున్నారు, ఇక మీ యొక్క యుద్ధ విమానాలను మా భూభాగంలోకి అనుమతించము అని చెప్పి తిరగబడినటువంటి దేశాలను కూడా ట్రంప్ దారిలోకి తెచ్చుకోవడం జరిగింది. ఇక ఇది నా అడ్డా అనే లెక్కలో అమెరికాలో వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు, మొత్తం అమెరికన్లే ఉండాలి, అమెరికాలో వేరే దేశం వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు అనే వైఖరిలో ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇక ఇందులో భాగంగానే అలా తిప్పి పంపించినటువంటి దేశాలు కొలంబియా కానీ, చిన్న దేశాలు కెనడా కానీ, మెక్సికో కానీ, గ్వాటమాలా కానీ ఇలాంటి దేశాలను భయపెట్టి అధిక పన్నులు వేసి మనకు దారిలోకి అయితే తెచ్చుకున్నారు. ఇప్పటికే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల మనకు బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇక్కడ స్టాక్ మార్కెట్లు కూడా విలవిల్లాడుతున్నాయంటే అర్థం చేసుకోండి ట్రంప్ ఎఫెక్ట్ ఎంతగా ఉందో. ఇక ఈ దేశాలన్నిటిపైన కూడా అధిక పన్నులు వేస్తున్నారు ట్రంప్. ఈ దేశాలన్నింటినీ కూడా తన దారిలోకి తెచ్చుకోవాలని, తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టాడనమాట. ఇక అంతా కూడా అయిపోయింది. ఈ ఎట్టకేలకు మన ఇండియన్స్ వంతు అయితే వచ్చింది, మన భారతీయుల వంతు వచ్చింది. మన భారతీయులకు అమెరికా అంటే భలే మోజు. మరి అది ఎందుకో ఏంటో కానీ మనకు ఎవరిని అడిగినా కూడా చెప్తారు, అది వాళ్ళు ఏదో గొప్ప విషయంగా భావిస్తారు. మన దేశంలో ఉండి చదువుకొని అమెరికాకు వెళ్ళి అక్కడ దేశానికి సేవలు చేస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి మాట, ఈరోజు ఏం నేను కొత్తగా చెప్పట్లేదు. అమెరికా అంటే మన వాళ్ళకు చాలా మోజు, మన ఇండియన్స్కి. అక్కడికి వెళ్ళాలి, ఏదో సంపాదించాలి, డాలర్లో సంపాదించాలని అనుకుంటారు. మరి ఆ మోజులో ఉన్నటువంటి మన భారతీయులకు ట్రంప్ ఇప్పటికే బిగ్ షాక్ అయితే ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా జన్మతః పౌరసత్వ రద్దు అయితే చేశారు. అంటే అక్కడ పుట్టే పిల్లలకు అంటే అక్కడే అమెరికాలో పుడితే వాళ్ళకు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండేది, అంటే పుట్టిన వెంటనే అమెరికా పౌరసత్వం వచ్చేది. అది లేకుండా చేసేసాడు. వచ్చిన వెంటనే దానిపైన ఆంక్షలు వేసి ఇక ఈ ఫిబ్రవరి 20వ తారీఖులోపు ఎవరైతే జన్మిస్తారో వారికి మాత్రమే ఈ జన్మతః పౌరసత్వ హక్కు వస్తుంది, మిగిలినటువంటి వారికి హక్కు రాదని దాన్ని మనకు ఆయన రద్దు చేసేయడం జరిగింది. ఇలా అనేక నిర్ణయాలు తీసుకుంటూ దాదాపు అమెరికా మరియు భారత్ రెండూ కలిసి ఎంతమంది అక్రమంగా మన అమెరికాలో ఉంటున్నారు, ఈ అక్రమంగా ఉండడం వల్ల ఎవరైతే లీగల్గా వెళ్ళుంటారో అంటే స్టూడెంట్ వీసాల మీద కానీ, ఇక అంతేకాకుండా మనకు ఉద్యోగపరంగా కానీ ఎవరైతే లీగల్గా వెళ్ళారో అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉండి అమెరికాలో అడుగు పెట్టారో అటువంటి వారికి ఇబ్బంది రాకూడదని మనకు ముందే మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు, మన ప్రధాని మోదీ గారు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు భారతీయులను గుర్తించడం జరిగింది. అక్రమంగా ఎవరైతే అమెరికాలో ఉన్నారో వారిని ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. మనకు 18,000 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో ఉన్నారని చెప్పడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా F1 స్టూడెంట్ వీసా మీద వెళ్ళి చాలామంది విద్యార్థులు అక్కడ ఎంఎస్ చదువుకోవడానికి, ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇక్కడ ఇండియాలో తల్లిదండ్రులను బాధపెట్టి తల్లిదండ్రుల దగ్గర అప్పులు చేయించి లక్షల అప్పులు చేయించి అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో చదువుకుంటూ ఉన్నారు. ఇక అమెరికాలో చదువుకోవాలంటే ఈజీ కాదు కదా. దేశం వెళ్ళి
ఊరు కాని ఊరిలో మనం చెప్తాము మన ఊరు ఇక్కడ మన దేశంలోనే, మన ఊరు దాటి ఇంకొక ఊరికి పోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి దేశం కాని దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఎలా బతకాలి, ఇక్కడ వచ్చే డబ్బులు ఇండియా నుంచి ప్రతిసారి డబ్బులు పంపించాలంటే కుదరదు కదా అని అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు బయట పెట్రోల్ స్టేషన్లోనో, గ్యాస్ స్టేషన్లోనో, ఇలా రెస్టారెంట్లలోనో, కాఫీ షాపుల్లోనో ఇలాంటి చోట్ల అయితే పనిచేసేవారు. ఇక ఆ అవకాశం లేకుండా చేశాడు ట్రంప్. ఇక్కడ మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఎవరైతే అక్రమంగా అంటే ఈ F1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలంటే మనకు అక్కడే ఉండాలి, యూనివర్సిటీ పరిధిలోనే వాళ్ళు జాబ్ చేయాలి, ఏదైనా జాబ్ చేయాలంటే. అట్లా కాకుండా బయట వెళ్ళి జాబ్ చేస్తే వాళ్ళను డిపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాపం మనకు అక్కడ బయట పనిచేస్తున్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడి వాళ్ళు ఆ ఉద్యోగాలు కూడా నిలిపేశారు, యూనివర్సిటీకే పరిమితం అయిపోయారు. ఇంటి నుంచి డబ్బులు పంపించమని తల్లిదండ్రులను వేడుకుంటున్నారు. మరి ఈ కర్మ అంతా ఎందుకు చెప్పండి? బుద్ధిగా మన దేశంలోనే చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ ఏదో చిన్న చిత్కా ఉద్యోగాలు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుంది కదా. ఈ కర్మాలన్నీ ఎందుకు, ఈ ఇబ్బందులన్నీ కూడా ఎందుకు చెప్పండి? మనం ఇటీవల కూడా చూస్తున్నాం, అమెరికాలో కాల్పులంట, అక్కడ తెలుగు విద్యార్థి, ఇక్కడ ఒక తెలుగు విద్యార్థి అలా అయిపోయారు, ఇలా అయిపోయారు. ఇది కూడా ఒకటి ఉంది. మళ్ళీ విదేశీయులు అంటే ఎక్కడైనా ఏ దేశంలో అయినా కూడా వాళ్ళ దేశం వాళ్ళకు రెస్పెక్ట్ ఉంటుందండి, వాళ్ళకి గౌరవం ఉంటుంది. ఇప్పుడు మన దేశంలోకి కూడా వేరే ఎవరైనా వస్తే మనం ఎలా చూస్తాం, అట్లా ఉంటుందన్నమాట. అక్కడ ఈ అఘాయిత్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి పట్ల కూడా మన స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ బేసిక్గా కొంత మంచి పేరు అయితే ఉంది మన ఇండియన్స్కు. ఎంత మంచి పేరున్నా కూడా మనకి ఇక్కడ ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాల వల్ల ఏంటంటే భారతీయుల జీవితాలు మారిపోతున్నాయి. ఇక్కడ ఎవరైతే గ్రీన్ కార్డు మీద ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుందని ట్రంప్ అయితే ఒకసారి చెప్పారు. కాబట్టి గ్రీన్ కార్డు మీద ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అవకాశం ఉంది అమెరికాలో ఉండడానికి. మిగిలిన వాళ్ళందరినీ కూడా పంపించేయడానికి మన ఇండియాకు మనకు అవకాశం అయితే ఉంది. గతంలో కూడా మన ప్రధాని మోదీ గారు చెప్పడం జరిగింది, బయట దేశాల్లో ఉన్నటువంటి మన ఇండియన్స్ అంతా కూడా ఇండియాకు వచ్చేయండి అని చెప్పారు ఆయన. త్వరలోనే దీన్ని మొదలు పెడతాం, కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మన ఇండియన్స్ అంతా కూడా బయట దేశాల్లో ఉన్నటువంటి వారంతా కూడా వచ్చేసి మన దేశానికి సేవ చేయాలి, మన దేశంలో అభివృద్ధి జరగాలి అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దాదాపు 18,000 మంది అక్రమంగా గుర్తించినట్లు మన భారత ప్రభుత్వం కూడా చెప్పింది. ఇక ఫస్ట్ విమానం బయలుదేరిందండి అమెరికా నుంచి. దాదాపు 295 మంది ఆ విమానంలో వస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఉంది. ఇక మరికాసేపట్లో ఆ విమానం భారత్కు చేరుకుంటుందని కూడా మనకు ఏదైతే అక్రమంగా వలస ఉన్నటువంటి వారందరినీ కూడా ట్రంప్ ఏ విధంగా అక్కడి నుంచి తరిమేస్తున్నాడు అమెరికా నుంచి. ఇక మన ఇండియన్స్ కూడా 18,000 మంది ఉన్నారని గుర్తించారు. ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా యుద్ధ విమానంలో 295 మంది భారతీయులు మన భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు కూడా ఇక్కడ మనకు మీడియా అయితే వెల్లడించింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అమెరికాలో ఉన్నటువంటి వారు. అలాగే ఇండియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి, నిర్ణయం తీసుకుని మీ పిల్లలను ఎలా ఉంచాలి. లేకుంటే అక్కడ ఎవరైనా అక్రమంగా ఇల్లీగల్గా వెళ్ళుంటే అటువంటి వారందరినీ కూడా ఇండియాకు వచ్చేస్తే బాగుంటుంది, తదుపరి ఇబ్బందులు ఎదుర్కోకుండా.